మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు, సర్వశుభములు. ఈరోజు మరి ఒక ప్రశ్నతో నేను మీ ముందుకు వస్తున్నాను. యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం వాడేనా? 2000 సంవత్సరాల క్రితం కన్నా ముందు ఎవరున్నారు? ఏ దేవుని పూజించారు? అని ఈ రోజున అనేకులు క్రైస్తవులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలు అడగడానికి ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, నాస్తికులైన అయ్యుండాలి. రెండోది, క్రీస్తు అంటే పడని వారైనా ఉండాలి, లేదంటే మనసున అంగీకరించని వారైనా అయి ఉండాలి. మూడవది, ఏం తెలియని అమాయకులైన అయి ఉండాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజున క్రైస్తవ సమాజం పైన పడి ఏడుస్తున్న వారు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ముఖ్యంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదే: యేసుక్రీస్తు 2000 సంవత్సరంలో వాడే, మొన్నటి వాడే అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది క్రైస్తవులు కూడా దీనికి సమాధానం చెప్పలేకుండా అలా అడుగుతున్న వారి ఎదుట మౌనంగా ఉండిపోతున్నారు. అయితే దీని గురించి బైబిల్ ఏమని సమాధానం చెబుతుంది, వారికి ఎలాంటి మనం సమాధానం చెప్పాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ విధంగానే కిందికి వస్తూ ఉంటే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చెను అని మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఆది యందు ఉన్నాడు. మరి ఆది యందు ఏం జరిగింది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ ఆది యందు ఉన్నది, ఇక్కడ ఆది యందు ఉన్నది. ఆది అంటే మొట్టమొదటిగా సమీపించరాని తేజస్సులో దేవుడు ఒకడు మాత్రమే ఉన్నాడు. ఆ దేవుని యొద్దనే ఈ వాక్యము అనేది ఉంది. ఈ వాక్యం ఎవరు అని అంటే యేసుక్రీస్తు అని మనకు తెలుసు. అంటే యేసుక్రీస్తు అనేవాడు 2000 సంవత్సరముల క్రితం వాడు కాదు. ఆది యందు దేవునితో సమానంగా ఉన్నవాడు. అదేంటండి, దేవుడు ఒక్కడే కదా, మీరేమో దేవుడు ముగ్గురు అని చెప్తా ఉంటారు అని అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు దేవుళ్ళు కాదు. 1 + 1 + 1 = 3గా దేవుళ్ళు డివైడ్ అవ్వలేరు. 1 × 1 × 1 = 1గా మల్టిప్లై అయ్యారు. యేసుక్రీస్తు కూడా దేవునితో ఆది యందు ఉండి దేవునితో పాటు సమస్త సృష్టిని కలగజేసిన వాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని. అనగా యేసుక్రీస్తు మొట్టమొదటి నుండి ఉన్నవాడు. ఈ విధంగానే వాక్యం మనం చూస్తూ వెళ్తున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఆనాడు యూదులు యేసు ప్రభుతో చర్చిస్తూ మాట్లాడుతున్న, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములను చూడగోలవన్నని మిక్కిలి ఆశ గొనెను, ఇప్పుడు ఆయన చూసి సంతోషించనని యూదులతో అన్నప్పుడు, యూదులు యేసుక్రీస్తును ప్రశ్న వేస్తారు, నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు కదా, నువ్వు మా తండ్రి అయిన అబ్రహామును చూస్తావా అని అంటే, యేసుక్రీస్తు అంటాడు, నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడను అని. అంటే అబ్రహాము ఏ కాలం వాడు? పాత నిబంధనలో క్రీస్తు పూర్వం వాడు. అంటే అబ్రహాము కన్నా ముందే యేసుక్రీస్తు ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ భూమిపైన మనుషుల యొక్క పాపము హెచ్చుగా పెరిగిపోయిందో, ఎప్పుడైతే ఈ మనుషులు దేవుని నుండి సహవాసాన్ని కోల్పోయినారో, అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, తిరిగి మనుషులతో సహవాసం ఏర్పరచుకోవడానికి కొన్నిసార్లు ప్రవక్తల్ని పంపించాడు, కొన్నిసార్లు న్యాయాధిపతులను పంపించాడు, తిరిగి ఆ సహవాసంను ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మనుషులు మాత్రము వచ్చిన ప్రవక్తలను కానీ న్యాయాధిపతులను కానీ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ చంపేస్తూ వచ్చినారు. కాబట్టి దేవుడు చివరిగా తీర్మానం చేసుకొని తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపించాలి అని అనుకున్నాడు. అప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు లోకానికి వచ్చి నేటికి 2000 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు, కానీ ఆయన దేవుడిగా ఉన్నది మాత్రం 2000 సంవత్సరాల నుండి మాత్రము కాదు, అంతకు ముందు నుండే. అనగా ఆది నుండే యేసుక్రీస్తు పుట్టి దేవుడైన వాడు కాదు, దేవుడే మానవ అవతారంలో పుట్టాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు భూమిపైన పుట్టాడో అప్పుడు కాలము 2గా విభజింపబడింది. క్రీస్తు పుట్టుకకు ముందు ఉన్న చరిత్ర, క్రీస్తు పూర్వంగా, క్రీస్తు పుట్టినప్పటి నుండి క్రీస్తు శకంగా పిలువబడతా ఉంది. అయితే చరిత్రను చదివిన కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు లేదంటే నాస్తికులు ఏమంటున్నారంటే, క్రీస్తు శకము 2000 సంవత్సరముల నుండే క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుకు పూర్వము జరిగిన చరిత్రలో క్రీస్తు లేడు, యేసు లేడు, కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరముల వాడే అని అంటారు. అయితే దేవుడు పుట్టి కాలాన్ని 2గా విభజన చేశాడు. అంటే కాలాన్ని 2గా విభజన చేసినప్పుడు క్రీస్తు పూర్వంలో క్రీస్తు లేడని కాదు,
యేసుక్రీస్తు పుట్టి ఆ కాలాన్ని 2గా విభజన చేశాడు. అంతేగాని క్రీస్తు పూర్వం ఉంది గాబట్టి క్రీస్తు పూర్వంలో యేసు లేడు. క్రీస్తు శకం నుండే యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కేవలము 2000 సంవత్సరముల వాడే అని అనేక మంది వాదిస్తా ఉంటారు. అయితే బైబిలు దీన్ని మాత్రము ఒప్పుకోదు. ఎందుకంటే పాత నిబంధన కాలం నుండే అనగా ఆది కాలము నుండే యేసుక్రీస్తును గూర్చిన సూచనలు, యేసుక్రీస్తును గూర్చిన సందర్భాలు మనకు పాత నిబంధన గ్రంథంలోనే కనబడుతూ ఉంటాయి. వాటిని చదవాలంటే మామూలు బుర్రతో చదివితే అర్థం కాదు. దాన్ని దైవిక జ్ఞానముతో చదివినట్లయితే ఆ గ్రంథంలో రాయబడిన అర్థాలు మనకు అప్పుడు అర్థమవుతాయి. అంతే తప్పించి క్రీస్తు పూర్వంలో క్రీస్తు లేడు, క్రీస్తు శకం నుండి మాత్రమే క్రీస్తు ఉన్నాడు అనేది కేవలం అపోహ మాత్రమే. అయితే యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో ఈ విధంగా రాస్తా ఉంటాడు. నేనే ఆదియు నేనే అంతమునై ఉన్నానని. ఆల్ఫా ఒమేగాను. ఆల్ఫా అనగా హీబ్రూ భాషలో మొదటి అక్షరము. ఒమేగా అనేది హీబ్రూ భాషలో చివరి అక్షరము. అంటే ఇంగ్లీష్‌లో ఏ టు జెడ్ అంటారు కదా! ఏ అనేది ఆల్ఫా లాగా, జెడ్ అనేది ఒమేగా లాగా. అంటే మొదటి నేనే, అంతము కూడా నేనే. అంటే దేవుడే క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. ఇంకా అనేకమైన సూచనలు బైబిల్‌లో రాయబడి ఉన్నాయి. మనము క్లియర్‌గా చదవాలి. అంతే తప్పించి క్రీస్తు పుట్టినప్పుడు కాలం 2గా విభజింపబడింది. క్రీస్తు పూర్వంగా, క్రీస్తు శకంగా. అంటే క్రీస్తు కేవలము 2000 సంవత్సరముల క్రితం వాడే అని వాదించే వాళ్ళు ఉన్నారు. అయితే మనము వారికి సమాధానం చెప్పాలంటే ముందు మనము తెలిసి ఉండాలి. అందుకే బైబిల్‌ని మీరు క్లియర్‌గా చదవండి. బెరోయా సంఘం ఏ విధంగానైతే పరిశోధిస్తూ చదివారో ఆ విధంగా మనము బైబిల్‌ని పరిశోధిస్తూ చదివినట్లయితే వీరే గాదు, వీళ్ళను మించిన వాళ్ళు క్రీస్తు వ్యతిరేకులు వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి మనము రెడీగా ఉంటాము.